మీకు ఒక డిస్టింక్టివ్ ఇమేజ్ ఉందండి. అంటే మీరు ప్రతిపక్షంలో అంటే కాంగ్రెస్ పార్టీలో ఉండగా కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం మీద కొన్ని నిర్దిష్టమైనటువంటి ఆరోపణలు చేశారు. సరే, ఇవన్నీ ఇవాళ ఏకరవు పెట్టాల్సిన అవసరం లేదు, కానీ మీరు ఆ రోజు టీఆర్ఎస్ని చాలా క్రిటిసైజ్ చేసిన వాళ్ళు మీరు కూడా ఒకళ్ళు. అయితే సూన్ ఆఫ్టర్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మీరు కూడా టీఆర్ఎస్లో చేరారు. అంటే మీరు కూడా బంగారు తెలంగాణ బ్యాచ్ అని ఏదైతే ఒకటి ముద్రపడిందో మీరు కూడా బంగారు తెలంగాణ బ్యాచ్లో ఉన్నారా? అంటే ఒకటి, తెలంగాణ రాష్ట్ర సమితిలో నేను చేరినటువంటి సందర్భం కొద్దిగా డిఫరెంట్గా ఉంది. చెప్పండి. అది ఎన్నిక మీరు నేను అక్కడికి వస్తున్నాను. నేను కాంగ్రెస్ పార్టీలో నేను విద్యార్థి దశ నుంచి కూడా నేను కాలేజ్ డేస్లో కూడా అంటే మీ జిల్లా పెద్దపల్లి, నేను నాది పెద్దపల్లి కరీంనగర్ జిల్లా, పాత కరీంనగర్ జిల్లా పెద్దపల్లికి పక్కనే ఉన్నటువంటి గ్రామం. అయితే నేను నా ఎడ్యుకేషన్ పరంగా నేను అప్ టు ఇంటర్మీడియట్ వరకు నేను వరంగల్లో చదివాను. వరంగల్లో చదివినటువంటి సందర్భంలో మొట్టమొదటిగా నేను ఇంటర్మీడియట్లో జాయిన్ అప్పుడే 10th కంప్లీట్ చేసుకుని ఇంటర్మీడియట్లో జాయిన్ అయినప్పుడు నేను ఇంటర్మీడియట్లో దాదాపు ఆ 2 years ఇంటర్మీడియట్లో ఉన్నటువంటి 2 yearsలో కూడా యాక్టివ్ ఆర్ఎస్యూ కార్యకర్తగా ఉన్నాను. ఆర్ఎస్యూలో ఉన్నాను. ఆర్ఎస్యూ నుంచి విద్యార్థి ఎన్నికల్లో పోటీ చేశాను కూడా. పోటీ చేసి చాలామంది ఇప్పుడు ఉన్నటువంటి చాలామంది నాయకులతో కూడా ఆ రోజు సత్సంబంధాలు ఉన్నటువంటి పరిస్థితి ఉండేది. వాళ్ళతో తీవ్రవాద సంస్థలతో నాయకులు ఉన్నటువంటి వాళ్ళు, అంటే వీరసం లాంటి ఈ రచయితలకు సంబంధించి ఆ రోజు కూడా నేను ఏంటంటే తీవ్రవాదం అని అంటే ఆ రోజు ఉన్నటువంటి నాయకులు డిఫరెంట్గా ఉండేవాళ్ళు. పక్కనే ఆర్ఈసీ ఉండేది, రీజనల్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉండేది. ఆ రోజు అంతా ఇంటెలెక్చువల్స్ ఉండేవాళ్ళు. ఆ ఉద్యమాన్ని నడిపేటువంటి ఇదిలో కూడా చాలా ఇంటెలెక్చువల్స్ ఉండేవాళ్ళు. వాళ్ళతో మాట్లాడుతుంటే వాళ్ళ సైద్ధాంతికపరమైనటువంటి ఇది ఉండేటువంటిది, వాళ్ళ ఆలోచనలు వాళ్ళ ఇదిని కొంతవరకు దాన్ని జీర్ణించుకున్నటువంటి సందర్భం ఉండేది. దాని తర్వాత ఎప్పుడైతే నేను ఆర్కిటెక్చర్లో జాయిన్ అయినటువంటి సందర్భంలో నేను మహారాష్ట్రలో చదివాను. అప్పుడు నేను ఎన్ఎస్యుఐలో జాయిన్ అయ్యాను. అక్కడికి పోయిన తర్వాత నేను ఎన్ఎస్యుఐ నుంచి కంటెస్ట్ చేసినాను. ఎన్ఎస్యుఐ నుంచి నేను కాలేజ్ జనరల్ సెక్రటరీగా ఎలెక్ట్ అయ్యాను. అక్కడ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడికి తిరిగి వచ్చేసి నేను నా ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకుని హైదరాబాద్ వచ్చిన తర్వాత నేను ప్రాక్టీస్ చేస్తూనే యూత్ కాంగ్రెస్లో యాక్టివ్గా ఉండేది. పొంగులేటి సుధాకర్ రెడ్డి గారు అప్పుడు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉండే టైంలో దాంట్లో పాటు ఆయనతో పాటు యూత్ కాంగ్రెస్ ఇదిలో యాక్టివిటీలో పార్టిసిపేట్ చేశాను. అయితే ఏ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకత్వము అధినాయకత్వమో లేకపోతే ఎవరు కూడా నాకు తక్కువ చేయలేదు. కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం నాకు మ్యాక్సిమం ఇంపార్టెన్స్ ఇచ్చింది. అంటే నేషనల్ లెవెల్లో నాకు గుర్తింపు ఇచ్చిండ్రు. ఏఐసిసి అబ్జర్వర్గా ఒక రాష్ట్రానికి అబ్జర్వర్గా పంపించిన, ఒరిస్సా రాష్ట్రానికి అబ్జర్వర్గా కూడా నేను పోవడం జరిగింది. ఏఐసిసి లెవెల్లో కూడా గుర్తింపు ఇచ్చారు. తర్వాత ఇక్కడ కూడా కొంత మంచి గుర్తింపు ఇచ్చారు. అయితే రాష్ట్ర నాయకత్వంతో అప్పుడున్నటువంటి రాష్ట్ర నాయకుల మధ్యలో ఉన్నటువంటి సమన్వయ లోపంతోనే నేను విభేదించిన. టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినంత వరకు టీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ ఉద్యమంలో కొన్ని సందర్భాల్లో కొన్ని వాళ్ళ ఆలోచనలకి నా ఆలోచనకి వ్యతిరేకంగా నేను మాట్లాడాను. కానీ తెలంగాణ ఉద్యమంలో చాలా క్రియాశీలకంగా పాల్గొన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో నేను ఒకటి. నాతో పాటు మేము ఆ రోజు ఉన్నటువంటి ఎమ్మెల్సీలలో కొంతమంది బ్యాచ్ ఉండేవాళ్ళు. ఆ రోజు టీఆర్ఎస్ పార్టీకి ఇద్దరు లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఇద్దరే సభ్యులు ఉండేవాళ్ళు. ఒకటి నారదాస్ లక్ష్మణరావు గారు ఇప్పుడు నాతో పాటు కరీంనగర్ నుంచి ఉన్నటువంటి వారు ఉండేవారు. తర్వాత దిలీప్ కుమార్ ఇద్దరే ఉండేవాళ్ళు. నారదాస్ లక్ష్మణరావు గారు ఏదైనా ఫ్లోర్లోకి పట్టుకుని ఏదైనా కార్డు పట్టుకుని లేకపోతే ఒక ప్లే కార్డు పట్టుకుని వచ్చిన రోజున అతనికి మద్దతుగా నిలబడేందుకు 8 మంది తెలంగాణకు సంబంధించినటువంటి కాంగ్రెస్ శాసనసభ్యులం మేము ఉండేవాళ్ళం. అంటే తెలంగాణ వాదాన్ని బలపరిచారు. తెలంగాణ వాదాన్ని ఏ రోజైనా కూడా మేము వదిలిపెట్టలేదు. కాంగ్రెస్ విధానాన్ని కాంగ్రెస్ పార్టీ ఇదిని కూడా కొనసాగిస్తూనే అటు తెలంగాణ వాదాన్ని కూడా వినిపించినాం. తెలంగాణ వాదాన్ని బలంగా వినిపించినాం. కొన్ని సందర్భాల్లో టీవీ చర్చల్లో టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఆ చర్చలో లేకపోయినట్టయితే తెలంగాణ వాదాన్ని వారి తరఫున నేను వినిపించినటువంటి సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. అంటే మీతో పాటు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు కొంతమంది తెలంగాణ వాదాన్ని గట్టిగా వినిపించారు. అది పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారు కావచ్చు, నాతో పాటు మా ఎమ్మెల్సీ మాకందరికి కూడా నాయకత్వం వహించినటువంటి యాదవ్ రెడ్డి గారు కావచ్చు, లేకపోతే చాలామంది కూడా ఆ ఇదిలో వినిపించాము. సో ఆ సందర్భంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులందరితో కూడా కొంత రిలేషన్షిప్స్ ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి ఇది ఉంది. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా నాకు మళ్ళీ చాలామంది ఎంతో
ప్రయత్నాలు చేసుకున్న నాయకులు ఉన్నారు. అంటే టికెట్ కొరకు చాలా నానా ఇబ్బందులు పడినటువంటి, కానీ నన్ను పిలిచి నాకు టికెట్ ఇచ్చారు. ఎవరు ఇచ్చారండి మీకు? అంటే నేను అప్పుడు ఉన్నటువంటి ఇదిలో రాహుల్ గాంధీకి సంబంధించినటువంటి 38 మందితోని దేశంలో ఉన్నటువంటి యువ టీం ఒకటి తయారు చేసుకుంటే అందులో నేను ఒక సభ్యునిగా ఉన్నాను. అంటే అప్పుడు రాహుల్ గాంధీ గారి టీంలో, రాహుల్ గాంధీ గారి టీంలో 38 మంది టీంలో నేను కూడా ఒక సభ్యునిగా ఉన్నాను. ఓకే. సో ఆ సభ్యునిగా ఉన్నటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి ఇదితో నాకు కూడా ఇది అయిపోయింది. తర్వాత మా పెద్దపల్లి ఎంపీగా పోటీ చేసినటువంటి వివేక్ గారు కూడా నాకు, అంటే లోకల్ బాడీలో ఎలక్షన్స్లోనే, ఎమ్మెల్సీ కాదండి నేను అనేది, మొన్న జరిగిన 2014లో జరిగినటువంటి ఎమ్మెల్యేసీ అవకాశాల్లో కూడా ఇవ్వటం జరిగింది. సో మొదలు అసలు రాజకీయాల్లోకి రావడం అనేటువంటిది, అంటే యూత్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా ఉంటూ, పార్టీ సింపథైజర్గా ఉంటూ, కాంగ్రెస్ పార్టీ సింపథైజర్గా ఉంటూ పనిచేసినటువంటి సందర్భంలో అసలు పూర్తి స్థాయి ఫుల్ టైం రాజకీయాలు, నేను అప్పటికే ఒక బిజినెస్ మ్యాన్గా ఒక కన్సల్టెంట్గా పూర్తి స్థాయిలో పనిచేస్తున్నటువంటి సందర్భంలో రాజకీయాల్లోకి రావడం అయితే రత్నాకర్ రావు గారు, మా మాజీ మంత్రికి, మా కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి మాజీ మంత్రి గారు, వారి ప్రోద్బలంతో రావడం జరిగింది. పూర్తి ఫుల్ టైం ఇదిలోకి రావటం అనేటువంటిది. అప్పుడున్నటువంటి రాజశేఖర రెడ్డి గారు కూడా ప్రోత్సహించారు, సీట్ ఇవ్వడం జరిగింది. సీట్ ఇచ్చిన తర్వాత నేను కంటెస్ట్ చేసి యునానిమస్గా, అయితే ఆ రోజు నన్ను నేను ఎమ్మెల్సీగా పోటీ చేసిన సందర్భంలో కాంగ్రెస్ పార్టీ నుంచి అక్కడ ఎమ్మెల్సీగా పోటీ చేయడానికి ఎవరు ముందుకు రానటువంటి పరిస్థితి. లోకల్ బాడీస్ నుంచి ఎమ్మెల్సీగా పోటీ చేయడానికి ఒక్క అభ్యర్థి కూడా సిద్ధంగా, ఖర్చు విపరీతమే, ఖర్చు అని కాదు, అప్పుడు టీఆర్ఎస్ పార్టీ టీడీపీ అలయన్స్ మహాకూటమి తరఫు నుంచి పోటీ చేస్తున్నారు. సో వాళ్ళకి అబ్జల్యూట్ మెజారిటీ ఉంది, కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ లేదు. అయితే ఆ రోజు నాకున్నటువంటి పరిచయాల ద్వారా ఏంటంటే, నేను బీజేపీకి సంబంధించిన వాళ్ళకి మెజారిటీ లేదు, బీజేపీ ఆ మహాకూటమిలో లేదు. నన్ను ఎప్పుడైతే అభ్యర్థిగా ప్రకటించే ముందే నేను బీజేపీకి సంబంధించిన నాయకులను కొంతమంది సంప్రదించడం జరిగింది. వాళ్ళు నాకు మద్దతు తెలపడానికి ముందుకు రావడం జరిగింది. ఆ ధైర్యంతోనే నేను ఎన్నికల్లోకి దిగిన తర్వాత అనుకోకుండా యునానిమస్గా ఎలక్ట్ అయ్యాను. అక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థికి సంబంధించినటువంటి ఇది నామినేషన్ స్క్రూటినీలో పోయినటువంటి సందర్భంలో నేను యునానిమస్గా ఎలక్ట్ అయ్యాను. ఎలక్ట్ అయిన తర్వాత పార్టీ కొరకు ఫుల్ టైం వర్క్ చేసినాను. పార్టీకి కూడా నా ఇదిని గుర్తించింది, అనేక సందర్భాల్లో చేయడం జరిగింది. అయితే నేను నా ఫస్ట్ టర్మ్లో కాంగ్రెస్ పార్టీ లెజిస్లేటర్గా ఉంటూ కూడా నేను పార్టీకి ఎంత నిబద్ధతగా పనిచేసినో అంత నిబద్ధతగా పనిచేయటం వల్లనే నాకు ఏఐసీసీ స్థాయిలో గుర్తింపు వచ్చింది, రాహుల్ గాంధీ దగ్గర గుర్తింపు వచ్చింది, ఆ విధంగా వచ్చింది. కానీ నేను ఇక్కడ ఎప్పుడు మళ్ళీ రాష్ట్రంలో ఒక కౌన్సిల్లో మెంబర్గా నేను పూర్తిగా ప్రభుత్వం చేసిన అన్ని నిర్ణయాలకు కట్టుబడి లేను. ఆ రోజు మా కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి రాజీవ్ రహదారికి సంబంధించినటువంటి అక్రమాలు, అందులో జరిగినటువంటి అక్రమాల మీద ఆ రోజు పోరాటం చేసినటువంటి నన్ను మళ్ళీ ఏం చేశానంటే అల్టిమేట్గా ఒక విధంగా తొక్కేసానని చెప్పలేను, కానీ ఒక డిఫరెంట్ ఇదిలోకి తీసుకొచ్చిండ్రు. దాని మీద కౌన్సిల్ మేము కాంగ్రెస్ పార్టీలో ఇవన్నీ సహజం అనుకుంటున్నాం, పెద్ద ఎత్తున పోరాటం చేసి దాని మీద కంపల్సరీ హౌస్ కమిటీ వేయాలని చేసినప్పుడు తప్పనిసరి పరిస్థితులు, అంటే ఆ రోజు నేను మొత్తం హౌస్లో ఉన్నటువంటి టీడీపీకి, టీఆర్ఎస్, తర్వాత కమ్యూనిస్టు పార్టీలు అందరి మద్దతును కూడగట్టి మొత్తం మందిని ఒప్పించి వేయాల్సిందే అని చెప్పి టోటల్ హౌస్ని ఒకటే ఇదికి తీసుకొచ్చిన తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లో ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు నాకు ఫోన్ చేసి విత్డ్రా చేసుకోమని చెప్పినప్పటికీ కూడా నేను విత్డ్రా చేసుకోలేదు. నథింగ్ డూయింగ్, దీని మీద వేయాల్సిందే అని చెప్పి చేసిండ్రు. వేసిన తర్వాత ఏం చేసిండ్రు, తీసుకొచ్చి నన్నే ఆ కమిటీకి చైర్మన్ చేసిండ్రు. వేసేపటికి ఏమైంది, దాని తర్వాత ప్రశ్నించేటువంటి గొంతు లేకుండా అయిపోయింది. నేను ఒకసారి కమిటీ చైర్మన్గా నేను నా రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఆ రిపోర్ట్ ఏమైంది అనేది, ఆ రిపోర్ట్ మీద ఎందుకు యాక్షన్ తీసుకుంటలేరు అనేటువంటిది ప్రశ్నించేటువంటి అవకాశం. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ న్యూస్.